టీటీవీ న్యూస్ కి స్వాగతం. మాల సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో వివిధ వాట్సాప్ గ్రూపులలో మాలజాతి యుద్ధవీరుడు మాల కన్నమదాసు చిత్రపటాన్ని అవమానపరుస్తూ పరకాల సమ్మయ్య గౌడ్ అనే యూట్యూబ్ ఛానల్ తన చేతిలో ఉందని ఇష్టానుసారంగా చిత్రాలను గ్రాఫిక్ చేస్తూ మార్చడం, తనకు తగ్గదన్న కన్నమదాసు చిత్రపటం తల భాగంలో కౌశిక్ రెడ్డి ఫోటో పెట్టి మాలల మనోభావాలు దెబ్బతీస్తూ వాట్సాప్ గ్రూపులలో పెడుతూ అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాడి కౌశిక్ రెడ్డి, పరకాల సమ్మయ్య గౌడ్లు ఇద్దరు బహిరంగంగా మాలలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో హుజురాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మాదాసు మొగిలి, గరిగె చంద్రయ్య, కనుముల రామకృష్ణ, సంపత్, మాదాసు శ్రీనివాస్, బోగం చిరంజీవి, తాడెం దిలీప్, గూడెం చిన్న, ఉదయం బోగం సాయి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్కు జైభీములు తెలుపుతూ మొన్న ఆదివారం నాడు హుజురాబాదు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మరియు వారి యూట్యూబ్ ఛానల్ యొక్క కార్యకర్త అయిన పరకాల సమ్మయ్య గౌడ్ గారు మా మాలజాతి యుద్ధవీరుడు కన్నమదాసు తల భాగాన్ని కట్ చేసి కౌశిక్ రెడ్డి ఫోటోను పెట్టి యూట్యూబర్లు పలు యూట్యూబర్లలో పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మాల కన్నమదాసును కించపరచడంలో మాల జాతిని మొత్తం కించపరచడం జరుగుతుంది. ఈ విధంగా కౌశిక్ రెడ్డి గారు వారి ఉన్నత స్థాయిని దిగదార్చుకోవడానికే తప్ప మాలలను ఏనాడు కూడా దగ్గర తీసింది లేదు. మాలలను అనగదొక్కాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ రకంగా ఇంకా ఏ పోస్టులు పెట్టినా కానీ కౌశిక్ రెడ్డికి జీవితకాలంలో మళ్ళీ ఏ పదవి లేకుండా చేయడానికి మాలలు ముందంజలో ఉంటారు. బేషరతుగా ఇప్పుడు నిన్న జరిగిన సమస్యకు బేషరతుగా అంబేద్కర్ చౌరస్తాలో పరకాల సమ్మయ్య గౌడు, పాడి కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చెప్పని ఎడల వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కావున దయచేసి ఇప్పటికైనా మీరు వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పని ఎడల ధర్నా